సోనం వాంగ్‌చుక్‌కి సంబంధించిన వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి సోనం వాంగ్‌చుక్ షరతు. దీక్ష విరమణకు సిద్ధం. ఆమరణ నిరాహార దీక్ష విరమించేందుకు సోనం వాంగ్‌చుక్ సుముఖత. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలన్న షరతు. నీట్ వివాదంపై జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు. సో సోనం వాంగ్‌చుక్ ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించుకునేందుకు కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దంట. ఎందుకు తీసుకోకుండా ఉంటారు? ఒకసారి దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. ఉదాహరణకు ఈరోజు అందులో ఉన్న కొంతమంది ఆ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ ఎదవాలని నేను అనను, కానీ అందులో విద్యార్థులు నిజంగా నష్టపోతున్న విద్యార్థులు, ఉమర్ ఖలీద్ గాని గ్యాంగ్ ఉంది, అరుంధతి రాయ్ గ్యాంగ్ ఉంది, ప్రకాష్ రాజ్ లాంటి విచ్ఛిన్నవాదులకు సంబంధించిన గ్యాంగ్ ఉంది. అదేవిధంగా ఈరోజు సోనం వాంగ్‌చుక్ ఏదైతే ఉన్నాడో వానికి సంబంధించిన ఈ ఫారెన్ ఫండ్స్ మీద ఆధారపడి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేసే డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో ఇంతమంది ఉన్నప్పుడు ప్రతిపక్షాల కొంతమంది స్వార్థపూరితమైన ప్రతిపక్షాలు, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాంటి ఈ స్వార్థపూరిత పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. సో సాధారణంగా ఇన్ని స్ట్రీమ్స్ కలిసినప్పుడు ఏమవుతుందనంటే, అందులో కొంతమంది ఏంటంటే యాంటీ నేషనల్ స్లోగన్స్ ఇవ్వడం, ఈ తుకుడే గ్యాంగ్ పనే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు అన్నమాట. ఆ మీడియా ఉన్నది చూసుకోరు, మైకులు ఉన్నది చూసుకోరు, ఏది చూసుకోరు. ఆ తుకుడే నినాదాలు చేసుకుంటా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అట్లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా ఉంటే దీక్ష విరమించుకుంటారంట. దేశ విద్రోహులు బతుకుతే ఎంత, సస్తే ఎంత? ఒకసారి మనం ఆలోచించాలి. దేశానికి ఎగనెస్ట్గా మాట్లాడే ఎవడైనా ఉపేక్షించేదే లేదు. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి, కాదనం. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతూ ఉంటాయి, కానీ ఈ దేశం శాశ్వతం. ఇలాంటి విచ్ఛిన్నవాదుల వల్లనే అఖండ భారతదేశంలో భాగమైన 9 దేశాలు ఈరోజు ఒక్కొక్కటి ఒక్కో దిక్కుగా ఉన్నట్టు రాజకీయాలు ఇంత అన్స్టేబుల్గా ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే అఖండ భారత్ విడిపోవడమే. నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఈ దీక్షను విరమించేందుకు ప్రభుత్వానికి ఒక షరతు విధించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తే తాను దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నానని బుధవారం ప్రకటించారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువత నిరసనకారులపై ఎటువంటి శిక్షణాత్మక లేదా ప్రతీకార చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రావాలని ఆయన కోరుతున్నారంట. నేను గౌరవపూర్వకంగా కోరుతున్నానని చెప్తున్నారు. అయితే నిన్న లేఖ కూడా రాయడం జరిగింది కేంద్ర మంత్రులకు జేపీ నడ్డాకి, జితేంద్ర సింగ్లకు. దీక్ష విరమించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదని అంటున్నాడు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. నిస్సందేహంగా దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే ఉపేక్షించకూడదు అనేది అందరూ భారతీయులందరూ కోరుకుంటున్న విషయం. అది నీట్ అక్రమాలపై జవాబుదారీతనం, విద్యా సంస్కరణలు కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ ఈ దీక్షకు పూనుకున్నారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. సో హాస్పిటల్లో కూడా కొనసాగిస్తున్నట్టు మాకు ఇక్కడ తెలుస్తుంది. పార్లమెంట్లో ఆ చర్చకు సిద్ధమని స్వయాన ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకులు, రక్షణ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, జేపీ నడ్డా గారు ఎంత చెప్పినా కూడా వినకుండా ఈరోజు విపక్షాలు వీధి విన్యాసాలు చేస్తుంది. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి వీళ్ళు ఉమర్ ఖలీద్ గానికి డైరెక్ట్గా ట్విట్టర్లో స్టేట్మెంట్లు పెడుతుంటారు అనుకూలంగా. ఇట్లాంటి వ్యక్తులని మరి ప్రతిపక్ష నాయకులు ఆలోచించాలి ఒకసారి.